నమస్తే అండి, నేను రజాక్. ఈరోజు ఒక వీడియో చూడడం అయితే జరిగిందనమాట. పవన్ కళ్యాణ్ గారి గురించి జేడీ లక్ష్మీనారాయణ గారిని కొన్ని ప్రశ్నలు అడిగారనమాట. పార్టీలోంచి వెళ్ళిపోయారు కదా, ఈసారి జనసేన పార్టీ అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా ఓట్ పర్సంటేజ్ కూడా బాగా పెరిగింది. వాటికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటని చెప్పేసి అడగడం అయితే జరిగిందనమాట. సో దానికి జేడీ లక్ష్మీనారాయణ గారు ఇచ్చినటువంటి ఆన్సర్స్ చూశాక నాకెందుకో ఆయనకంటూ బాధ కలిగిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ మీద ఒకప్పుడు సీరియస్గా ఉంటారు అనుకోలేదు అన్న కామెంట్స్కి సంబంధించి, అంటే పవన్ కళ్యాణ్ గారు ఇటు రాజకీయాలు అటు సినిమాలు ఉన్నారు కాబట్టి సినిమాలు నాకు నచ్చలేదు కాబట్టి నేను వెళ్ళిపోయాని చెప్పేసి ఆయన ఆ రోజు చెప్పాడు. బట్ ఈరోజు ఏంటంటే ఆయన మాట్లాడిన మాట తీరు అవ్వచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇంత పవర్ఫుల్గా యాక్టివ్ అవుతారని చెప్పేసి ఆయన ఊహించినట్లు లేరనేది స్పష్టంగా ఈరోజు ఆ వీడియో చూసిన తర్వాత నాకు కనిపించినటువంటి విషయం. అది ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతే చేసినటువంటి వీడియో. నాకు తెలిసి నిన్నో మొన్నో ఆ ఇంటర్వ్యూ తీసుకున్నారు, రిలీజ్ చేశారు. అయితే యాంకర్ అడిగారు అనమాట, సో పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా ఇంత సీరియస్గా ఉంటారని చెప్పేసి మీరు అనుకున్నారంటే ఆయన క్లియర్గా చెప్పారనమాట. నాకు జేడీ లక్ష్మీనారాయణ గారు అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే ఆయన మోటివేషనల్ స్పీక్స్ అని ఇంపాక్ట్ అని ఒక ఛానల్ ఉంటుంది. సో దాంట్లో బాగా ఉండేవి. ఆ చిన్నతనం, నేను 10th క్లాస్ ఇంటర్ బీటెక్లో కూడా చూసేవాడిని ఆయన స్పీచెస్ అన్నింటిని. ఈ రోజుకి చూస్తాను అతను మాట్లాడే సబ్జెక్ట్స్. సో వాటన్నిటి రీత్యా నాకు రెస్పెక్ట్ ఉంది. ఆయన ఏ పార్టీలో ఉన్నా కానీ ఆ గౌరవం అలాగే ఉంటుంది. ఇప్పుడు కూడా పరిధి దాటి విమర్శలు చేసేటటువంటి వ్యక్తి కూడా కాదు కాబట్టి నాకు గౌరవం ఉంది. సో జనసేన పార్టీలో లేకపోయినంత మాత్రాన క్రిటిసైజ్ చేయాలన్న రూల్ అయితే లేదు కాబట్టి నేను చెప్తాను ఈ వీడియోలో ఆయనకి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మీకు పంచుకోవాలి. ఎందుకంటే నేను ఆయన గురించి మాట్లాడదామని చెప్పేసి ఛానల్ నుంచి అనుకుంటున్నా కానీ కరెక్ట్ టైం దొరకలేదు. ఎందుకంటే జేడీ లక్ష్మీనారాయణ లాంటి వ్యక్తులు, జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి వ్యక్తులు మామూలు వాళ్ళు అయితే కాదు. బట్ ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి థాట్ ప్రాసెస్ కావచ్చు, వాళ్ళు చూసినటువంటి జీవితాన్ని కావచ్చు, వాళ్ళు లీడ్ చేసినటువంటి లైఫ్ కావచ్చు. లైఫ్ అంటే ఇంటి లైఫ్ కాదండి, ప్రొఫెషనల్ లైఫ్. సో దాన్ని బట్టి చూస్తే కనుక వాళ్ళు చదువు కోసం ఎన్నెన్ని రోజులు ఎన్నెన్ని గంటలు నిద్రలేని రాత్రి గడిపారో కూడా అర్థం చేసుకోవచ్చు. సో అలాంటి వ్యక్తి కొన్ని సిద్ధాంతాలు పెట్టుకునే ఉంటాడు. పార్టీలోకి, జనసేన పార్టీలోకి వచ్చినప్పుడు కూడా ఆయన కొన్ని సిద్ధాంతాలతోనే వచ్చారు. బట్ ఏంటంటే జనసేన పార్టీ అనేది అనుకున్న ట్రాక్లోకి వెళ్ళట్లేదు. జనం జనసేన పార్టీ నమ్మట్లేదు. జనసేన కేవలం సభలు సమావేశాలకు వస్తున్నారు తప్ప గెలిపించడానికి రారేమో అనే ఒపీనియన్తో ఆయన వేరే పార్టీ పెట్టినట్టు, అంటే జనసేన పార్టీ నుంచి ఆయన వెళ్ళిపోయినట్లయితే నాకైతే అనిపించింది. బేసిక్గా ఆయన కూడా ఇంచుమించు అదే చెప్పారండి. ఏమంటే ఆయన సినిమాలు చేసుకుంటాడు కాబట్టి నేను వెళ్ళిపోయానని చెప్పేసి చెప్పారు. బట్ అది మేజర్ రీజన్ అయితే కాదు, మరి ఎందుకో నాకు తెలియదు. కానీ ఈ రోజున ఆయన కనుక అదే పార్టీని అంటిపెట్టుకుని ఉంటే నాదెండ్ల మనోహర్ గారి ప్లేస్ ఏదైతే ఉంటుందో దాన్ని హోల్డ్ చేసి ఉండేటోళ్ళు. ఆ పార్టీలు ఉంటే నెంబర్ 2 పొజిషన్, నెంబర్ 3 పొజిషన్, నెంబర్ 4 పొజిషన్, ఈ 4 పొజిషన్లో ఈయన మాత్రం పక్కాగా ఉండేవాడు. కానీ మరి పార్టీ పెట్టారు. ఆ పార్టీకి సంబంధించి చూసుకుంటే కనుక నాకు తెలిసి 170 నియోజకవర్గాల అభ్యర్థులు వాళ్ళు దొరికినట్టు లేరు, పోటీ చేసినట్టు లేరు, బహుశా పోటీ చేసి ఉండరు. కానీ చెప్పేది ఏంటంటే ఇలాంటి వ్యక్తులు అసెంబ్లీలో ఉండాలని కోరుకునేటటువంటి వ్యక్తిని నేను. ఇలాంటి వ్యక్తులు మన జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు, ఇంకొంతమంది ఉన్నారు. సో అలాంటి వ్యక్తులంతా కూడా అసెంబ్లీలో ఉంటే కనుక రౌడీలు, గోండాలు, గుట్కాలు, పాన్ మసాలా వేసేవాళ్ళు కాదు మనకు కావాల్సింది. ఊరేస్తాను, అది నా కొడక, ఇది నా కొడక అనేటటువంటి వాళ్ళు కాదు. వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యుండి మన ప్రతి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ ఉన్నటువంటి వ్యక్తులే అసెంబ్లీలో ఉండాలి. మరి పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఉందా అంటే పవన్ కళ్యాణ్ గారికి సర్టిఫికేట్ నాలెడ్జ్ లేకపోవచ్చు, బుకిష్ నాలెడ్జ్ కావాల్సినంత ఉంది. నిజమండి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆయన డిగ్రీ పాస్ అవ్వలేదు, ఇంకేదో పాస్ అవ్వలేదు, ఆయన డిగ్రీ సర్టిఫికేట్ లేదని మాట్లాడతారు తప్ప ఆయన థింకింగ్ పవర్ కానీ అదేవిధంగా రాజకీయాల పట్ల ఆయనకు ఉన్నటువంటి అవగాహన కానీ, ఆయన చదివినటువంటి పుస్తకాలు బహుశా ఈ 175 నియోజకవర్గాలు గెలిచినటువంటి ఎంతమంది చదివారు కూడా నాకు డౌటే. అన్ని పుస్తకాల పురుగుగా పేరు పొందినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. సినిమా షూటింగ్లో కూడా ఆయన పుస్తకాలు చదువుతారు. సో పవన్ కళ్యాణ్ గారిని ఆయన తక్కువ అంచనా వేసినట్టు నాకైతే కనిపించింది. సో ఆ తక్కువ అంచనాలో భాగంగా ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయారు. బట్ ఈ రోజున ఆయన ఫేస్ చూస్తే ఏదో రిగ్రెట్లా మాదిరి, ఆయన బయటికి చెప్పకపోయినా నాకైతే అది కనిపిస్తుంది. ఈ రోజున ఆయన జనసేన పార్టీలు ఉంటే పక్కాగా వైజాగ్ నుంచి ఎమ్మెల్యేగాను ఎంపీగాను కంటెస్ట్ చేసేవాళ్ళు. కంటెస్ట్ చేస్తే పక్కాగా గెలిచే క్యాండిడేట్గా మారేటుండేవాళ్ళు. తన లైఫ్ అంటే ఏదైతే తన జాబ్ జీవితం ఉందో, జాబ్ జీవితం ఒక లెక్క అయితే ఇది పొలిటికల్ లైఫ్ అనేది ఒకలాగా మారి ఉండేది. బట్ ఆయన తీసుకున్న ఇండివిజువల్ పార్టీ నిర్ణయం కారణంగా బహుశా ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టి నిలబడడం అంటే చాలా కష్టం. మరి ఏం జరుగుతుందో చూడాలి. బట్ ఆయన మాటలు వింటే మాత్రం నాకు స్పష్టంగా అర్థమైంది ఎక్కడో రిగ్రెట్ ఫీల్ అవుతున్నారని. సో పెద్ద ఆయన ఏంటో మరి
అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించి బాగా గ్రాఫ్ పెరిగిందంటే దానికి సంబంధించి కూడా చెప్పారు. పెరిగింది, ఆల్మోస్ట్ పెరిగినట్టే కనిపిస్తుంది. అదేవిధంగా పొత్తుకు సంబంధించి జేడీ గారు ఎలాంటి వ్యూహరచన చేయకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఈయన జనసేన పార్టీ ఓడిపోయిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఒక 6 నెలల పాటు రెస్ట్ తీసుకున్నారు. ఈ రెస్ట్ ఎందుకంటే అధికార పార్టీని విచ్చలవిడిగా ప్రశ్నించకుండా రెస్ట్ తీసుకున్నారు. ఉన్న సమస్యలను అయితే తలెత్తారు, మాట్లాడారు, చేశారు తప్ప గట్టిగా ప్రజల్లోకి వెళ్ళలేదు. సో ఆ టైంలో జేడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఇంకా పొలిటికల్గా యాక్టివ్ కారేమో అనుకుని ఉంటారు. చాలామంది అనుకున్నారు పవన్ కళ్యాణ్ 2 ప్లేసెస్లో ఓడిపోయిన తర్వాత ఉండవల్లి గారు చెప్తూ ఉంటారు, కాంగ్రెస్ నేత, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి ఫ్రెండ్, ఆయన పూర్తి పేరు నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడు. ఉండవల్లి గారు మాట్లాడే మాటలు ఏంటంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లాస్ట్ ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత వెళ్ళిపోతారు అనుకున్నారు, నిలబడి కలబడి ఈరోజు గెలిచాడని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది ఒక సందర్భంలో. అంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోతారని చెప్పేసి, అంటే అంత స్టార్డమ్ చూసిన వ్యక్తి ఆయన దగ్గరికి రావాలంటేనే, ఆయన యొక్క అపాయింట్మెంట్ తీసుకోవాలంటేనే కొన్ని నెలలు వెయిట్ చూడాల్సినటువంటి వ్యక్తిని ప్రతి అడ్డగోలోడు అడ్డమైన కామెంట్లు చేస్తూ ఉంటే ఈయన ఇక్కడ ఉండడేమో అని చెప్పేసి అనుకుని ఉంటారు బహుశా. సో అందురీత్యా ఆయన జనసేన పార్టీలో ఉండలేక వెళ్ళిపోయినట్టున్నారు. సరే, కానీ కొత్త పార్టీ పెట్టి ఇదంతా చేసుకొని ఈ రోజున మళ్ళీ ఆ పార్టీ కోసం కష్టాలు పడి మన జేడీ గారు లాంటి వాళ్ళు సమాజ అభివృద్ధి కోసం కష్టపడేటటువంటి వ్యక్తులు. ఎలా అంటే ఆయన తనకున్నటువంటి జాబ్కి కూడా రెజిగ్నేషన్ ఇచ్చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసేసుకొని రైతుల కోసం అని చెప్పేసి ఆ రైతులకు సంబంధించి ఫెర్టిలైజర్స్ వాడకూడదు, నార్మల్ వ్యవసాయం చేయండి అని చెప్పేసి దానిపై ఒక పెద్ద ఉద్యమాన్ని నడుపుకున్నారు. అలాంటి వ్యక్తి నిజంగా ఇప్పుడు కనుక జనసేన పార్టీలో ఉంటేనో, లేకపోతే అట్లీస్ట్ బీజేపీ పార్టీలోనో టికెట్ వచ్చి ఉండేదేమో బహుశా. టీడీపీ పార్టీలో ఎలాగో అక్కడ ఉంటే కష్టం టికెట్ రావడం, జనసేనలో కానీ బీజేపీలో కానీ ఉంటే టికెట్ వచ్చేది. టికెట్ వస్తే పక్కాకి గెలిచేవాళ్ళు, అది లోక్సభకు కానీ లేదంటే కనుక మన అసెంబ్లీకి కానీ పోయిట్టు ఉండేవాళ్ళు. ఆయన నిజంగా పోతే కనుక ఆయన వెళ్ళాలని చెప్పేసి ఆశించిన వాళ్ళు నేను. బట్ ఏంటంటే ఆయన ఈరోజు మాట్లాడుతున్న మాటలు మోనోపోలీ అంటూ అదంటూ ఇదంటూ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఎక్కడో ఒక రకమైన బాధ అయితే కలుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా మరి ఆ పార్టీని ఎంతకాలం నడుపుతారు కష్టం. ఇప్పుడున్నటువంటి ఇలాంటి ఇలాంటి పొలిటికల్ సిచ్యువేషన్స్లో ఒక పార్టీని పెట్టి దాన్ని నడపడం అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే అసలు జనమే నడవరు, డబ్బులు లేకపోతే, స్టార్డమ్ లేకపోతే, డబ్బులు లేకపోతే జనం నడిచే రోజులైతే ఇవి కాదనమాట. బట్ ఆ పార్టీని ఎలా రన్ చేస్తారో, లేదంటే మళ్ళీ జనసేనలోకి వస్తారో, ఆయన హోప్ చూస్తే ఊపు చూస్తే ఇంతకుముందు అయితే జనసేనలోకి వస్తారని చెప్పేసి మళ్ళీ అందరూ అనుకున్నారు. బట్ ఏంటంటే ఆయన జనసేనలోకి రాకుండా వెళ్ళిపోయారు. ఏదేమైనప్పటికీ కూడా జేడీ గారు లాంటి మనుషుల్లో ఒక రకమైన మార్పును చూడడం శుభ పరిణామంగా అయితే ఈ సందర్భంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఒక గొప్ప మనిషి, గొప్ప ఆయన, మంచి వక్త, మంచి నాలెడ్జబుల్ పర్సన్. సో అలాంటి వ్యక్తి బహుశా పవన్ కళ్యాణ్ గారిని నమ్మకపోయి ఉండొచ్చు. అంటే వెళ్ళిపోతాడు పక్కగా అని చెప్పేసి అనుకొని ఈ రోజున గెలవాల్సిన పర్సన్ ఓడిపోతున్నటువంటి పరిస్థితి. దేనికైనా కాలం మీద సమాధానాలు చెప్పాలని చెప్పిద్దని చెప్పేసి జేడీ లాంటి వారిని చూస్తే అర్థమవుతూ ఉంటుంది. 2019లో కాదు 2024లో కనుక ఆయన జనసేన పార్టీలోకి వచ్చి ఉంటే పక్కాగా ఎమ్మెల్యేగానో లోక్సభకు గెలిచి వెళ్ళే ఉండేవాళ్ళు.